హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. అదేమిటంటే శనగలతోని కర్రీ చేశానండి. శనగలతోని ఈ విధంగా కర్రీ చేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఈ విధంగా చేస్తే వేడి వేడిగా చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఇలా ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎలా చేయాలంటే ముందుగా మనం శనగపప్పు తీసుకోవాలి. అంటే పచ్చెనగపప్పు. పచ్చెనగపప్పు నేను ఒక 50 గ్రాములు తీసుకునేసి దాన్ని ఒక 2 గంటల పాటు అయితే నానబెట్టానండి. చూడండి ఈ విధంగా నానాలి. అలా తుంచంగానే ఇలా తునిగిపోయే విధంగా టైప్‌లో నానాలి. ఓకేనా? ఈ టైప్‌లో నానిన వాటిని ఇప్పుడు పక్కన పెట్టేసి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఇప్పుడు చీల్చిన పచ్చిమిరపకాయలు దాదాపు ఒక 3 దాకా వేసుకునేసి ఆ తర్వాత ఒక 3 కట్ చేసిన ఉల్లిపాయలు చిన్నగా సన్నగా కట్ చేసి దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఈ టైప్లో బాగా వాడనివ్వాలి. పచ్చిమిరపకాయలని ఉల్లిపాయల్ని ఈ రెండింటిని ఈ టైప్లో వాడిసిన తర్వాత ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకునేసి దాన్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఈ టైప్లో కలుపుతూ మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మాత్రం పచ్చి వాసన ఖచ్చితం పానించుకోవాలండి. ఆ తర్వాత ఇప్పుడు మనం నానబెట్టిన పచ్చెనగపప్పుని దాంట్లో వేసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఈ పచ్చెనగపప్పు బాగా నానిన దాన్ని దాంట్లో వేసుకొని అంటే ఒక 2 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. అది మాత్రం కంపల్సరీ. ఇప్పుడు కట్ చేసిన టమోటాలు వేసి ఆ తర్వాత సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుందాం. ఇప్పుడు చిటికెడు అంటే చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసుకునేసి కాస్త ఇలా తిరగేసుకోవాలి. టమోటాలు ఇందులో 2 లేదా 3 అలా మన ఇష్టం అండి. కొంచెం ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. దానికి వచ్చే ఇబ్బంది ఏం లేదు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి వీటిని మనం బాగా ఇలా మగ్గించుకోవాలి. ఈ టైప్లో మనం ఈ శనగలు ఇవి టమోటాలు ఇవన్నీ బాగా మెత్తబడేంత వరకు వీటిని మనం బాగా ఈ టైప్లో మగ్గించుకొని ఇప్పుడు ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్ వేసి గరం మసాలా సగం టేబుల్ స్పూనే ఆ తర్వాత 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం అంటే స్పైసీ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం తగ్గించుకొని తినేవాళ్ళు తగ్గించుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? అది మాత్రం కారం ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు మనం దీన్ని ఈ టైప్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం వేసిన ధనియాల పొడి కారము ఇవన్నీ బాగా దీంట్లో ఫ్రై అవ్వాలి. ఈ టైప్ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందాం. ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసుకొని అంటే గ్రేవీకి తగ్గట్టుగా అండి. కొంచెం ఎక్కువ తక్కువ అంటే మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనకు పులుసు ఎంత అవసరమో దాన్ని బట్టి వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు నేనైతే ఒక గ్లాసు నీళ్లు పోసి ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకునేసి కాస్త అలా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాలు చెప్పైతే ఈ పులుసుని బాగా మనం చిక్కబడనివ్వాలి. అప్పుడేమవుద్దంటే రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడే మూత తీసినప్పుడే చూడండి వాసన ఎంత బాగా వస్తుందో. ఓకేనా? ఇప్పుడు మీదకించి అలా కొత్తిమీర చల్లేసుకునేసి ఇప్పుడు ఒక్కసారి అలా కలుపుకొని ఒక్కసారి ఆఖరణ టేస్ట్ చూసుకొని అంటే సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదా కూర బాగా ఉడికిందా లేదా ఒక్కసారి చెక్ చేసుకునేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకొని చపాతీలోకి కానీ పూరీలోకి కానీ ఇలా ఇట్లాంటి వాటన్నింటిలోకి కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా ఎవరైనా సరే ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చు. ఈ టైప్లో చేస్తే మాత్రం టేస్టు చాలా బాగుందండి. ఈ విధంగా చనా మసాలా ఒక్కసారి చేసి చూడండి. రుచి మాత్రం అద్భుతమండి. ఒక్కసారి ఇలా చేసిన వాళ్ళు ఎప్పుడైనా సరే చపాతీ చేసినప్పుడు ఈ కర్రీ కంపల్సరీ గుర్తుకు వస్తుందండి. కంపల్సరీ చేసుకొని దీన్ని తిని తీరతారండి. అంత బాగుంది ఈ కర్రీ.